సెక్రటరీ హరికృష్ణ గారు ఉండేవారు. ఇంకా మన వాళ్ళు కొద్దిగా 9-10కి చెప్తే మనమంతా ఎదురు చూస్తున్న మన నాయకులు ఒకానొక సందర్భంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సంబంధించి రాష్ట్ర పార్టీ పరిశీలకులుగా చేసిన వర్గాల నుంచి అధ్యక్షులు చేశారు. అదేవిధంగా మిగతా అన్ని జిల్లాలకు వివిధ సామాజిక కడప జిల్లాకు సంబంధించి కుల సామాజిక వర్గానికి ఈరోజు అభ్యర్థిగా వారు నిర్ణయిస్తారు. పార్టీలలో ఏదైనా వారికి మంచి జరగకపోతే పక్కనే మళ్ళీ కండువా మారుస్తారు. ఒక విధానం పాటించడం జరుగుతుంది. రాయలసీమ జిల్లాల్లో ఈ సిద్ధాంతం కోసం, దేశ సమగ్రత కోసం, జాతీయవాదం ఫోన్ చేసి నిష్క్రమిస్తాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మనకి అనేక పోలింగ్ బూతులు ముఖ్యంగా నలుగురు నామినేషన్ వేయడం జరిగింది. అభిప్రాయ సేకరణలో 12 మంది వచ్చిన వాళ్ళ యొక్క ఓటు సంఖ్యను బట్టి నలుగురికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ నలుగురి గురించి దేవానంద్ గారు ప్రస్తావన చేయడం జరిగింది. వాళ్ళందరిలోకి ప్రధానంగా ఎక్కువ మద్దతు పొందినటువంటి వ్యక్తి మన జే వెంకట సుబ్బారెడ్డి గారు. అమెరికాలో ట్రంప్ కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఈరోజు ప్రాధాన్యత ఏంటంటే అమెరికా అధ్యక్షుడు కూడా మరి అధ్యక్ష బాధ్యత తీసుకున్న వ్యక్తిని శశిభూషణ్ రెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి గారి నాయకత్వం. నన్ను జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడానికి సహకరించినటువంటి రాష్ట్ర నాయకత్వానికి, ఇక్కడికి వచ్చినటువంటి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ శాంతారెడ్డి గారికి, మరియు ఎన్నికల పర్యవేక్షణకు వచ్చినటువంటి దేవానంద్ గారికి, ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి గారికి, మా జిల్లా అధ్యక్షులు గురువు అయినటువంటి శశిభూషణ్ రెడ్డి గారికి, మన సుప్రాయానికి మరియు సహకరించినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు నాతో పాటు పోటీ చేసినటువంటి మిగతా మిత్రులందరూ అందరూ ఒకటే సమానమే. నేను జిల్లా అధ్యక్షుడు అయినంత మాత్రాన నేను గొప్ప అని కాదు, వాళ్ళు తక్కువ అని కాదు. కొన్ని పాయింట్లలో నాకు ఎక్కువ వచ్చిండొచ్చు, వాళ్ళకి కొన్ని దాంట్లో తక్కువ వచ్చిండొచ్చు. అంతే. అందరము కలిసికట్టుగా అందరము కలుపుకొని పనిచేస్తామని, పార్టీ అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తామని అందరికీ మనవి చేస్తున్నాను, అందరినీ కోరుకుంటున్నాను. మొత్తం జిల్లాలోని అందరి కార్యకర్తలను కలుపుకొని అందరి సమస్యలు పరిష్కారం అయ్యేటట్లు ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు. ప్రతి ఊరు తిరగాలి, ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించాలి. మండల స్థాయిలో నేను మీ అందరి దగ్గరకు వస్తాను. మీ సమస్యలు మా దగ్గరికి ఇచ్చినట్టయితే నా వల్ల కాని సమస్యలను మన ఆదినారాయణ రెడ్డి గారి దగ్గరికి కానీ, శశిభూషణ్ రెడ్డి గారి దగ్గరికి కానీ, ఎవరి దగ్గరికైనా తీసుకొని పోయి మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తానని అందరికీ మనవి చేసుకుంటున్నాను. భారత్ మాతా కే, భారత్ మాతా కే.
సంతోషం. ఇక్కడ పార్టీ తరపున సీనియర్లుగా చాలా సంవత్సరాల తరబడి అబ్జర్వర్గా వచ్చిన శాంతారెడ్డి గారికి, దేవానందరెడ్డి గారికి చాలామంది పార్టీ అధ్యక్షులు కావాలనే ఉద్దేశంతో సెలెక్ట్ అయ్యేదాని కోసం ఒక ప్రపోజల్ వచ్చింది. కేంద్ర పార్టీ నిర్ణయం మేరకే వెంకట సుబ్బారెడ్డి గారిని కడప జిల్లా అధ్యక్షుడిగా శశిభూషణ్ రెడ్డి గారు బాధ్యత వహించడంతో పార్టీ బలపడింది కూడా. ఇక్కడ చాలామంది మాకు రాలేదని ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లే, అందరికీ గుర్తింపు ఉంది. పార్టీ అధిష్టానం నాకు ప్రత్యేకంగా చెప్పిన మాట, మన వాళ్ళే అందరూ ఇక్కడ అధ్యక్షుడైతేనే గొప్ప కాదు, కాని వాళ్ళంతా తక్కువ అని కాదు, అందరం ఉన్నాం. జిల్లాలో నేను అందరూ హేళనగా మాట్లాడినారు. బీజేపీ పార్టీకి ఎక్కడ ఓట్లు ఉన్నాయి, కౌంటింగ్ అప్పుడు కూడా నాతో మాట్లాడినారు, నువ్వు గెలవవు అని, బీజేపీ పార్టీకి ఓట్లు రావు, సింబల్ ముందుకు పోలేదని. కానీ నేను 18,000 ఓట్లతో గెలిచిన. నాకు మా వాళ్ళందరూ ఇక్కడ చాలామంది సపోర్ట్ చేశారు. నేను ఎంపీ అభ్యర్థిగా నిలబడింటే ఎంపీగా గెలిచేవాడిని. వెంకట సుబ్బారెడ్డి గారు బాధ్యత తీసుకున్న తర్వాత చాలా కొన్ని విషయాలు ఇప్పుడే మైదుకూరు విషయం చెప్తున్నారు. జమ్మలమడుగులో ఎలాంటి పోలీసు ప్రాబ్లం రావడంలే, రెవెన్యూ ప్రాబ్లం రావడంలే. మోడీ గారు చేసే పనుల వల్లనే మొన్ననే అమిత్ షా గారు చెప్పినట్లు ఈ రాష్ట్రానికి 3 అంతల ఇంపార్టెంట్ ఇచ్చేది వాస్తవం. బీజేపీ సొంత రాష్ట్రాల కంటే కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కలయిక కాబట్టి, జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్ కూడా ఉంది కాబట్టి అమరావతి నీళ్ళైపు వచ్చింది. 60,000 కోట్లలో 60,000 కోట్లు బీజేపీ కారణం. 50,000 కోట్లతో నేషనల్ హైవే జరిగేదానికి కారణం బీజేపీ. 70,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు జరిగేదానికి కారణం బీజేపీ. ఈ జిల్లాకు కొప్పర్తికి 2,300 కోట్లు డబ్బిచ్చేదానికి కారణం బీజేపీ. ముఖ్యంగా ఈ జిల్లాలో అన్ని చోట్ల నేషనల్ హైవే వర్కులు జరుగుతున్నాయి, రైల్వే స్టేషన్లు వర్కులు జరుగుతున్నాయి. వైజాగ్లో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి మన 8వ తేదీ నాడు రైల్వే జోన్ ప్రకటించిపోయినాడు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి 12,000 కోట్లు, పోలవరానికి కారణం బీజేపీ. కాబట్టి మన కార్యకర్తలందరూ మనమందరం సమిష్టిగా పనిచేస్తే మన జిల్లాలో నేనైతే బీజేపీ ఎంపీ అభ్యర్థి కావాలని మన వాళ్ళని నిర్ణయించమని చెప్తున్నా. అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి గారు గట్టిగా పనిచేయాల. మేడం కూడా చాలా లోతైన రాజకీయం చేయబట్టే సెలక్షన్లో కూడా మెజారిటీ వచ్చిందని బట్టి ఆమె ప్రకటించినారు తప్ప మన వాళ్ళే. దీంట్లో ఎవరు ఎక్కువ మందికి మద్దతు వచ్చిందో దానికి వచ్చింది. నేను సుబ్బారెడ్డి గారిని కూడా నామినేషన్ వేయమని చెప్పిన, బీరం శ్రీధర్ రెడ్డి గారు సుబ్బారెడ్డిని. కానీ ఆయన ఏజ్ కారణంగా ఆయనకు సెలెక్ట్ కాకుండా పోవడానికి కారణం కూడా ఉంది. రేపు శోభాయాత్ర కడపలో మనం అందరం పాల్గొన్నాం. మన విశ్వ హిందూ పరిషత్తు అద్భుతంగా జరిగింది 5వ తేదీ నాడు విజయవాడలో. దానికి కారణం బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ ఇప్పుడే దేవానంద గారు చెప్పినట్లు ఓబీసీ కులాలకు కూడా 10% రిజర్వేషన్ ఇవ్వడం అనేది సాధ్యమైందంటే బీజేపీ. జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్ జరిగినాయంటే కారణం బీజేపీ. రేపు ఢిల్లీ ఎలక్షన్లో కూడా గెలవబోతున్నాం. ఢిల్లీ ఎలక్షన్లో కూడా మననే మహారాష్ట్ర గెలిచినాం, హర్యానా గెలిచినాం. కాబట్టి ఈ జిల్లాలో పాత కొత్త అందరం కలిసి ఇప్పుడే మైదుకూరు సంఘటన చెప్తున్నారు. నేను పర్సనల్గా సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకు ఆ ప్రభావం లేకుండా చేసే బాధ్యత నాది పర్సనల్గా. మీరు ఎక్కువ నాకు ఆ వివరం ఇవ్వండి. జిల్లా కలెక్టర్తో సమస్యలు వచ్చే మాట్లాడతాం. ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి నేను సుబ్బారెడ్డిని చెప్పే మాట, జిల్లాలో నువ్వు అన్ని చోట్ల తిరుగు, మన కార్యకర్తలు బాగుపడాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది PMEGP అని 35% సబ్సిడీ, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ 50% సబ్సిడీ నేను ఇప్పించిన. అంటే అది గేదెలు కావచ్చు, గొర్రెలు పరిశ్రమ కావచ్చు, కోళ్ళ పరిశ్రమ కావచ్చు, 50% సబ్సిడీ వితౌట్ ఎనీ షూరిటీ. ఇవాళ నేను మన జిల్లా ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్గా కేంద్రం గుర్తించింది. దానికే మన కేంద్రం నుంచి జితేంద్ర సింగ్ గారు రావడము, 2వ తేదీ 3వ తేదీ ఇక్కడ తిరిగిపోయినాడు కూడా. ఆయన కూడా బ్యాంకర్లకు చెప్పినాడు, మీరు షూరిటీ అడగాకండి, వాళ్ళకందరికీ లోన్లు ఇవ్వండి. మన వాళ్ళ బీజేపీ వాళ్ళు ఎవరు ముందుకు వచ్చి
అప్లికేషన్లు పెడితే ఈ యొక్క స్కీములు సూర్యఘర్ కానీ విశ్వకర్మ కానీ ముద్రా లోన్ కానీ పిఎం ఈజీపీ లోన్ కానీ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కానీ లోన్లు వచ్చే పరిస్థితి ఉంది. దానికి మన వాళ్ళు ముఖ్యంగా జిల్లా ప్రెసిడెంట్ అన్ని చోట్ల తిరగాల, అప్లికేషన్లు ఇవ్వాలా. అవసరమైతే కలెక్టరేట్ దగ్గర ధర్నా పెట్టైనా మన వాళ్ళ కార్యకర్తలకు అందరికీ మన పార్టీ తరఫున ఇప్పించే బాధ్యత నాకు. మీరు ఇళ్ళకాడ కూర్చొని మాకు లోన్ రావు, ఇళ్ళ దగ్గర కూర్చొని మాకు లోన్ రావాలంటే కుదరదు. ఇళ్ళ దగ్గర కూర్చొని లోన్ ఉండిలేమ్మా రాని మా వాళ్ళకి ఇద్దరికి సరిపోతుంది, మీకు ఇద్దరికి సరిపోతుంది. అందరం ఫైట్ చేయాలా. పార్టీ బలపడాలంటే ప్రజలకు ఉపయోగపడాలా, అందులో ముఖ్యంగా మన కార్యకర్తలు బాగుపడాలా. వీళ్ళకు తగ్గట్టుగా హౌసింగ్ రాకుండా, రేషన్ కార్డు రాకుండా, పెన్షన్ రాకుండా, లేకుంటే మన ఇళ్ళ ముందర శుభ్రత లేకుండా, ఆ తాగునీళ్ళు రాకుండా ఫైట్ చేసేది మన వాళ్ళంటూ చెప్పి అప్లికేషన్లు మండలాల వారీగా ప్రెసిడెంట్ గారికి ఇస్తే, ప్రెసిడెంట్ మాకు ఇస్తే మనం అందరం కలిసి ఫైట్ చేద్దాం. కానీ మాకు రాలేదంటే కుదరదు, అప్లికేషన్ పెట్టాలా. అప్లికేషన్ పెట్టాక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూర్చోాలి 10 మంది పోయి. పోలీసులు తప్పు చేస్తే పోలీసుల మీద కూడా చర్య జరుగుతుంది. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇసుక ఉచితంగా తక్కువ రేటుకు దొరుకుతుంది. మద్యం సెటరేట్ అయింది. 4000 పెన్షన్ రూపాయలు అందరికీ దొరికినాయి. ఒక సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా మొన్న సీఎం గారు చెప్పడం కానీ ప్రధానమంత్రి గారి సమక్షంలో 6 యొక్క గ్యారెంటీలు, 6 గ్యారెంటీస్ 100% మే జూన్ లోపల, మీకు ఫ్రెష్గా చెప్తున్నాం, మే జూన్ లోపల 100% 6 గ్యారెంటీ జరుగుతాయి. జగన్ రెడ్డిని ఈ జిల్లాలో లేకుండా చేయాల్సిన బాధ్యత మనకుంది. వైఎస్ఆర్ పార్టీ ఉండకూడదు. ఇక్కడ మన 3 పార్టీలు బలపడాలి. ఒక కాలేజీలో అందరు స్టూడెంట్స్ ర్యాంకులు తెచ్చుకుంటే ఆ కాలేజీకి పేరు. ఇక్కడ కూటమి మన బీజేపీ బలపడాల్సిందే, టీడీపీ బలపడాల్సిందే, జనసేన బలపడాల్సిందే, బలహీన పడాల్సింది వైఎస్ఆర్ పార్టీ. మిగతా పార్టీలు మనమందరం ఏకమైతే ఈ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మన స్టేట్ ప్రెసిడెంట్ కూడా, అది కూడా ఎలక్షన్ మళ్ళీ జరగబోతుంది. అదే కాకుండా సెంట్రల్ ప్రెసిడెంట్ కూడా నెలాఖరు లోపల డిక్లేర్ చేస్తారు. మన పార్టీకి ఎక్కలేని విధంగా బీజేపీ మోడీ గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి ఆధ్వర్యంలో, నడ్డా గారి ఆధ్వర్యంలో మన పార్టీ బలపడే దానికోసం మనమందరం ఇక్కడ కార్యకర్తలందరం రేపు ఇప్పుడు ర్యాలీలో పాల్గొనాల్సిందే. రేపు విశ్వ హిందూ పరిషత్ తరఫున శోభాయాత్ర కూడా జరగబోతుంది. దాంట్లో కూడా పాల్గొనాలా. యొక్క తల్లికి గర్భవతి అయినప్పుడు 25,000 రూపాయలు ప్రకటన చేసినారు. అదేగా ఇక్కడ మాదిరే గ్యాస్ సిలిండర్ కూడా ప్రకటన చేశారు. అమ్మాయిలకు కూడా నిధి ప్రకటన చేసినారు. కాబట్టి మన పార్టీ కూడా ఈ యొక్క ఎన్డీఏ కలయికతో కూడిన చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టోను కూడా అమలు చేసేదానికి మన పాత్ర ఉంది. కాబట్టి అందరం ఒకసారి గట్టిగా మోడీ గారికి, అమిత్ షా గారికి మరియు ప్రస్తుత నడ్డా గారికి అందరం గట్టిగా మోడీ గారు భారత మాతకు, కొత్త ప్రెసిడెంట్కు మేమందరం సహకరిస్తామని, పోటీ చేసిన వాళ్ళందరూ మేము కూడా బాధపడకుండా ఆయనకు మద్దతు ఇస్తామని లేచి నిలబడి ఆయనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్న అందరూ ఎవరెవరు కంటెస్ట్ చేశారో వాళ్ళందరూ నిలబడి చెప్పాలి.